హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 7-8 వచనాలు. మరియు పరిశుద్ధాత్మ ఇట్లు చెప్పుచున్నాడు, నేడు మీరు ఆయన శబ్దము విని ఎడల అరణ్యములో శోధన దినమందు కోపము పుట్టించినప్పుడు వలె మీ హృదయములను కఠినపరుచుకొనకుడి. ఏమంటున్నాడు? నీ హృదయమును కఠినపరుచుకొనకుడి అని చెప్పాడు. శోధన దినమందు దేవుని ప్రజలైన వాళ్ళు ఏ విధంగా ప్రవర్తించారు, ఆ విధంగా మీరు ప్రవర్తించొద్దు అని చెప్పని దేవుడు తెలియపరుస్తున్నాడు. 9వ వచనంలో మనం చూస్తే 40 సంవత్సరాలు ఎంతకాలము? 40 సంవత్సరాలు నా కార్యములు చూసి మీ పితరులు నన్ను పరీక్షించి శోధించిరి. 40 సంవత్సరాలు మీ పితరులు నన్ను పరీక్షించి శోధించిరి. కావున నేను ఆ తరము వారి వలన విసిగి మీరు ఎల్లప్పుడూ తప్పిపోతున్నారు, నా మార్గమును తెలుసుకొనలేదు. కనుక నేను కోపముతో ప్రమాణం చేసినట్టు వారు నా విశ్రాంతిలో ప్రవేశింపరని చెప్పి. ఈరోజు ప్రభు మన ముందు ఒక సాదృశ్యాన్ని పెడుతూ ఆ ప్రకారంగా మీరు ప్రవర్తించొద్దు అని చెప్పని చెబుతున్నారు. దేవుని వాక్యం చదివినప్పుడు అనేకమైన విషయాలని ప్రభు మనకు తెలియపరుస్తుంది. కారణం ఏమిటంటే వాక్యము ఎటువంటిది, మన హృదయాలోచనలని, మన హృదయంలో ఉన్న తలంపుల్ని పరీక్షించేది, పరిశోధించేది. మనం ఎలాంటి వాళ్ళమో మనకు తెలియపరిచేది, అలాగే ఎలా జీవించాలో మనకు తెలియపరిచేది, ఎలా జీవించకూడదో మనల్ని హెచ్చరించేది. హల్లెలూయా. కాబట్టి దేవుని వాక్యము మనం కేవలం వినేవారిగా ఉండటం మాత్రమే కాదు, ఆ వాక్యం ప్రకారంగా మనం జీవించేవారుగా ఉండాలి. అలాంటి వారి గురించి ప్రభు చెప్పిన మాట ఏమిటంటే, కేవలము మీరు వాక్యము వినేవారుగా ఉంటూ మిమ్మల్ని మీరు మోసం చేసుకోవద్దు. కొంతమంది వాక్యం భలే వింటారండి. వాక్యం అంటే చాలా ఇష్టం, చాలా మంది వింటారు. ఎలా వింటారు? కథలు విన్నట్టుగా వింటారు. అంతేగాని ఏదైతే విన్నారో దాన్ని వాళ్ళ జీవితంలో మరి అన్వయించుకునే పరిస్థితి ఉంటుంది. మనం కేవలము వాక్యము వినేవారిగా ఉండటం కాదు, ఆ వాక్యాన్ని బట్టి మనం ఏమి నేర్చుకోవాలి, ఆ వాక్యాన్ని బట్టి మనం ఏమి సరి చేసుకోవాలి, ఆ వాక్యాన్ని బట్టి మనం ఎలా జీవించాలి. హల్లెలూయా. అందుకే దేవుని వాక్యము మనకు అనుగ్రహించబడింది. ఒకసారి తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 16వ వచనంలో మనం చూస్తే, దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకు పూర్ణముగా సిద్ధపడి ఉండునట్లు. వింటున్నారా? సత్కార్యమునకు పూర్ణముగా సిద్ధపడి ఉండునట్లుగా. మీరు నేను పిలువబడింది బాప్తిసాలు తీసుకొని మనకు నచ్చినట్లుగా, మనకు తోచినట్లుగా, మనకు అనిపించినట్లుగా బ్రతకడానికి కాదు. దేవుని వాక్యంలో రాయబడిన మాట ఏంటి అని చెప్పారంటే, మనము దేవుడు ముందుగా నిర్ణయించిన సత్కార్యములు చేయడానికి ప్రభు చేసిన పని అయి ఉన్నాము. హల్లెలూయా. హల్లెలూయా.
బ్రతుకుతున్నాము అని చెప్పనంటే మీకు నాకు ఆయుష్ ఇవ్వబడింది, హల్లెలూయా. మీకు నాకు ఆరోగ్యం ఇవ్వబడింది, హల్లెలూయా. మీకు నాకు అవకాశం ఇవ్వబడింది, హల్లెలూయా. ఎందు గురించి అని చెప్పనంటే దేవుడు మన పట్ల ఉద్దేశించిన ఆ సత్క్రియలను చేయడానికి ఈ జీవితం మనకు అనుగ్రహించబడింది, హల్లెలూయా. దేవుడు మన పట్ల ఉన్న ఆలోచనలు అవి మనం నెరవేర్చినట్లు ఈ అవకాశం ఇవ్వబడింది, ఆధిక్యత ఇవ్వబడింది, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని యొక్క సంపూర్ణమైన చిత్తము మన పట్ల సంపూర్ణమవునట్లుగా ఈ అవకాశం ఇవ్వబడింది, హల్లెలూయా. ఇది తెలియని వాళ్ళు ఏం చేస్తూ ఉంటారు అని చెప్పారంటే జీవితాన్ని వ్యర్థం చేస్తూ ఉంటారు, దేవుడిచ్చే కృపని నిరర్ధకం చేస్తూ ఉంటారు. అందుకే వాక్యమైతే వింటారు కానీ వాక్య ప్రకారంగా జీవించారు. వాక్యమైతే వింటారు కానీ వాక్యాన్ని అనుసరించారు. వాక్యమైతే వింటారు కానీ వాక్యానికి విధేయత చూపించాలి. ఈ వాక్యం మనకు ఎందుకు అనుగ్రహించబడిందంట? సత్కార్యము చేయు నిమిత్తము. ఏమి చేయు నిమిత్తము? సత్కార్యము చేయు నిమిత్తము అంటే మంచి కార్యము చేయు నిమిత్తము. దేవుడు ఉద్దేశించిన పనులు మనము చేయు నిమిత్తము ఈ వాక్యం ఎలా అనుగ్రహించబడింది? చదవండి ఆ మాటలు, చదవండి ఆ మాటలు. అమ్మా, సత్కార్యమునకు పూర్ణముగా సిద్ధపడి ఉన్నట్లు దైవావేశము వలన కలిగిన ప్రతి లేఖనము. ఈ లేఖనం ఏంటంట చెప్పండి? ఈ లేఖనం ఏమిటి? అమ్మా, మీ చేతుల్లో బైబుల్స్ ఉన్నాయా? సార్ చూపించండి నాకు. అటు ఇటు చూస్తున్నాను. ఉన్నాయా బైబుల్స్? హల్లెలూయా, హల్లెలూయా. బైబిల్ ఏంటో తెలుసా? ఈ బైబిల్ ఏంటో తెలుసా? ఈ బైబిల్ ఎవరి చేత లిఖించబడిందో తెలుసా? ఎవరి చేత లిఖించబడింది? పరిశుద్ధాత్మని చేత లిఖించబడింది, హల్లెలూయా, హల్లెలూయా. అందుకే ఉదయాన్నే లేచి మన ముఖం చూసుకోవడం కన్నా ఇంకెవరో ముఖం చూసుకోవడం కన్నా ఏ ముఖం చూడటం బెటర్? వాక్యం చదవడం బెటర్, హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకని? వాక్యం ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యమే దేవుడై ఉండెను, హల్లెలూయా. కాబట్టి ఇది పరిశుద్ధాత్మ చేత లిఖించబడింది. పరిశుద్ధాత్మ ఆవేశము చేత, పరిశుద్ధాత్మ ప్రేరేపణ చేత లిఖించబడింది వాక్యం. ఎందు గురించి? చదవడం. ప్రతి లేఖనమును నెంబర్ 1 ఉపదేశించుటకును. ఎందుకండి? ఉపదేశించుటకును. ఉపదేశించుటకును అంటే మనము నేర్చుకోవడానికి ఉపదేశము అవసరము, హల్లెలూయా. అందుకే బాప్టిజం పొందిన వాళ్ళు చేసిన మొట్టమొదటి పని ఏంటో తెలుసా? అపోస్తలుల బోధ విన్నారు. ఏం చేశారు? అపోస్తలుల బోధ. చాలా మంది బాప్టిజం తీసుకునే దాకా ఉన్న శ్రద్ధ బాప్టిజం తీసుకునే దాకా కనిపించదు. అందుకనే జీవితంలో ఏం కనిపిస్తా ఉంటుందంటే శక్తిహీనత కనపడతా ఉంటుంది, ప్రార్థన హీనత కనపడతా ఉంటుంది, భక్తి హీనత కనపడతా ఉంటుంది. ఏమిటి? దేవుడు ఏం ఉపదేశిస్తున్నాడో అది నేర్చుకోవట్లా. బాప్తిసము కేవలము ప్రారంభము, ఆత్మీయ జీవితానికి మొదటి అడుగు బాప్తిసం, హల్లెలూయా, హల్లెలూయా. మొదటి అడుగు వేసేసి అదేదో ఇక చివరడుగు వేసినట్టుగా ఫీల్ అవుతా ఉంటారు చాలా మంది. ఉపదేశం పొందాలి అంటే దేవుడు ఏం చెబుతున్నాడో తెలుసుకోవాలి, దేవుడు ఏం చెబుతున్నాడో నేర్చుకోవాలి, దేవుడు ఏం హెచ్చరిక చేస్తున్నాడో దాన్ని గ్రహించాలి, హల్లెలూయా. కాబట్టి ఉపదేశించుటకును. ఈ వాక్యాన్ని మనం చదువుతున్నాము అంటే ఈ వాక్యం మనకి మనం నేర్చుకోవాల్సిన విషయాలను తెలియపరుస్తూ ఉంటుంది, హల్లెలూయా. ఒక వ్యక్తి ఈ ప్రాంతం నుంచి మరి వేరే దేశానికి వెళ్ళాడు అనుకుందాం. మన దేశం నుంచి వేరే దేశానికి వెళ్ళాడు అనుకుందాం. అక్కడ వెళ్లే ముందు ఏం చేస్తాడు ఆ వ్యక్తి? ఆ దేశానికి వెళ్ళబోయే ముందు ఏం చేస్తాడండి? తను చేస్తాడా? టికెట్ కొనుక్కుంటాడని మాత్రం చెప్పమాకండి. పాస్పోర్ట్ తీసుకుని అనుకోండి, అలాగే చెప్తారండి. టికెట్ కాకపోతే పాస్పోర్ట్ లో వీసా అంటారేమో. వేరే దేశానికి వెళ్ళబోయే ముందు ఆ దేశ పరిస్థితుల గురించి తెలుసుకుంటారు, హల్లెలూయా. ఏం చేస్తారు? ఆ దేశ పరిస్థితుల గురించి తెలుసుకుంటారు. అక్కడ ఆ దేశం యొక్క చట్టాల గురించి తెలుసుకుంటారు, ఆ దేశం యొక్క విధానాల గురించి తెలుసుకుంటారు.
ఆ దేశం యొక్క ప్రజల వ్యవహార శైలి గురించి తెలుసుకుంటారు. హల్లెలూయా. ఆ దేశం యొక్క పద్ధతుల గురించి తెలుసుకుంటారు. హల్లెలూయా. తెలుసుకోకపోతే ఏమవుతుంది? వెంటనే జైల్లో ఉంటారు. ఎందు గురించి? మన దేశంలో ప్రవర్తించినట్టు అక్కడ ప్రవర్తిస్తే వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళ దేశానికి విరుద్ధంగా ప్రవర్తించామని చెప్పనని తీసుకెళ్లి జైల్లో పెడతారు. కాబట్టి ఏ దేశానికి వెళుతున్నామో ఆ దేశం యొక్క పద్ధతులను మనము నేర్చుకోవలసిన వాళ్ళమై ఉన్నాం, తెలుసుకోవలసిన వాళ్ళమై ఉన్నాం. హల్లెలూయా. దేవుని బిడ్డలమైన మనము ఏ దేశానికి చెందిన వాళ్ళమండి? చెప్పండి. మళ్ళీ డౌట్. ఏ దేశానికి చెందిన వాళ్ళు మనము? అమెరికాకా, లేకపోతే ఇండియాకా, లేకపోతే పాకిస్తాన్ కా, లేకపోతే ఏ దేశానికి చెందిన వాళ్ళమ్మా మనం? అమ్మా ఏ దేశానికి చెందిన వాళ్ళమ్మా? హల్లెలూయా. హల్లెలూయా. పరలోక వారసులం మనం. హల్లెలూయా. అర్థమవుతుందా? పరలోక రాజ్యానికి వెళ్ళాలి అంటే ముందు అక్కడ గురించి మనం తెలుసుకోవాలిగా. ఇక్కడ అబద్ధాలు అంటే అక్కడ అబద్ధాలు కుదరదు. అర్థమైందా? ఇక్కడ ప్రవర్తించినట్లు అక్కడ ప్రవర్తిస్తే కుదరదు. కాబట్టి దేవుని సంగతులను, దేవుని విధానాలను, దేవుని చిత్తాన్ని మనం తెలుసుకోవాలి. అందుకే వాక్యం ఏం చేస్తుంది? ఉపదేశిస్తుంది. హల్లెలూయా. నువ్వు నిజంగా దేవుని రాజ్య వారసునిగా జీవించాలనుకుంటున్నావా? అయితే దేవుని వాక్యాన్ని శ్రద్ధగా చదువు, దేవుని వాక్యాన్ని శ్రద్ధగా విను, దేవుని వాక్యాన్ని శ్రద్ధగా ధ్యానించు, దేవుని వాక్య ప్రకారం జీవించు. హల్లెలూయా. హల్లెలూయా. నెంబర్ 1 ఉపదేశించుటకు, నెంబర్ 2 ఖండించుటకు. ఏమి చేయడానికి? ఖండించడానికి. ఖండించడం అనగానే మనకు మటన్ షాప్ గుర్తు రావాలి. ఎందు గురించి? ఏం చేస్తాడు ఆయన? కత్తి తీసుకొని ఖండిస్తా ఉంటాడు. మనమైతే లొట్టలు వేసుకుంటా చూస్తాం గాని ఏం చేస్తా ఉంటాడు? ఖండిస్తా ఉంటాడు కదా. దేవుని వాక్యము కూడా ఎటువంటిది అని చెప్పారంటే, ఎటువంటి 2 అంచుల పదునైన ఖడ్గము కన్నా కూడా వాడి కలిగినది, అది ఖండించేది. హల్లెలూయా. ఏం ఖండిస్తుందంటే వాక్యము మనలో ఉన్న చెడుతనాన్ని ఖండిస్తుంది. హల్లెలూయా. మనలో చెడు ఉందా, మనలో పాపం ఉందా, మనలో తిరుగుబాటుతనం ఉందా, ఇవన్నిటినీ కూడా ఖండించేదే దేవుని వాక్యము. హల్లెలూయా. మనకు నచ్చినా నచ్చకపోయినా వాక్యం మారదండి. అర్థమైందా? కానీ జనం ఏం చేస్తారండి? భలే ఉండండి. వాక్యం మారకపోతే ఏంటి? సేవకులు మారుతారు కదా అని చెప్పినని మనుషులు మార్చేస్తా ఉంటారు. ఎవరికి నష్టం దాని వలన? సత్యాన్ని వినకపోతే, సత్యాన్ని గ్రహించకపోతే, సత్యానికి విధేయత చూపించకపోతే నష్టపోయేది ఎవరు? మనమే. ఖండించవలసింది ఖండించకపోయినట్లయితే మన జీవితంలో ఒక భయంకరమైన పరిస్థితులు ఏర్పడే ప్రమాదం ఉంది. అందుకే దేవుని వాక్యం ఏం చేస్తుంది? మన జీవితంలో నుండి తీసివేయవలసిన వాటన్నిటిని కూడా మనకు తెలియపరుస్తుంది. హల్లెలూయా. హల్లెలూయా. అందుకే దేవుని వాక్యం ఏం చేసేది? ఖండించేది. హల్లెలూయా. చదవండి అమ్మా. తప్పు దిద్దుటకును. తప్పు దిద్దుటకును అంటే కేవలము ఖండించడం మాత్రమే కాదు, మనము చేసిన తప్పుని ఎలా సరిదిద్దుకోవాలి. వింటున్నారా? హల్లెలూయా. తప్పు చేసిన తర్వాత తప్పు దిద్దుకోవాలి. తప్పు దిద్దుకోని వాడు నిజమైన క్రైస్తవురాలు కానే కాదు. మనం అందరం కూడా పొరపాట్లు చేసాం, మనం అందరం కూడా తప్పులు చేసాం. కానీ ఆ తప్పుని దిద్దుకుంటున్నామా? మత్తయి సువార్త 3వ అధ్యాయంలో రాయబడింది ఇదేనండి. మత్తయి సువార్త 3వ అధ్యాయం దయచేసి ఓపెన్ చేయండి. మత్తయి సువార్త 3వ అధ్యాయంలో కనుక చూస్తే అక్కడ 8వ వచనం చూడండి. అబ్రహాము మాకు తండ్రి అని మీలో మీరు చెప్పుకొని తలంచవద్దు. దేవుడు ఈ రాళ్ల వలన అబ్రహామునకు పిల్లలు పుట్టింపగలనని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఇప్పుడే గొడ్డలి చెట్టు వేరు మీద ఉంచబడింది కనుక మంచి ఫలము ఫలించని
ప్రతి చెట్టును నరకబడి అగ్నిలో వేయబడును. హల్లెలూయా, హల్లెలూయా. మంచి ఫలము ఫలించని ప్రతి చెట్టు వాళ్ళు ఏం చేస్తున్నారంటే బాప్తిసం తీసుకోవడానికి వస్తున్నారు. అదేదో బాప్తిసం వాళ్ళని పరలోకానికి తీసుకెళ్ళినట్లుగా ఫీల్ అవుతున్నారు. అందుకే యోహాను వాళ్ళతో చెబుతున్న మాట ఏమిటంటే, మీరు బాప్తిసం తీసుకోవడం మాత్రమే కాదు, మంచి ఫలము ఫలించాలి. అంటే అర్థం ఏంటి? ప్రొడ్యూస్ ఫ్రూట్ ఇన్ కీపింగ్ విత్ రిపెంటెన్స్. పశ్చాత్తాపముకు తగిన, మారు మనస్సుకు తగిన మంచి ఫలము ఫలించాలి. కీడైన దాన్ని తీసివేసి మేలైన దాన్ని చేయడం నేర్చుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. చేసిన తప్పుని సరిదిద్దుకోవాలి. అంటే దొంగిలించిన వాడు ఏం చేయాలి? మాట్లాడండి. అమ్మా, మీరందరూ చాలా పరిశుద్ధులు, నేను మాత్రం పాపిని. సరే చెప్పండి. దొంగిలించిన వాళ్ళు ఏం చేయాలి? చెప్పండి. దొంగిలించిన వాడు ఏం చేయాలి? ఇంట్లో పెట్టుకొని ప్రభువా క్షమించయ్యా అనాలా? ఈసారి నుండి చేయనయ్యా అని చెప్పి అనాలా? ఈ ఒక్కసారి క్షమించు ప్రభువా, ఏదో పొరపాటు చేసేసాను అనాలా? ఏం చేయాలి? ఏం చేయాలమ్మా? ఏం చేయాలి? తప్పు దిద్దుకోవడం అంటే అది. హల్లెలూయా. దొంగిలించడం మాత్రమే కాదు, దొంగిలించిన దాన్ని నిమిత్తము ప్రభు సన్నిధిలో క్షమాపణ అడగడం మాత్రమే కాదు, కానీ ఆ క్షమాపణకి నిజమైన విలువ ఎప్పుడు ఉంటుంది అని చెప్పానంటే, మనము ఆ దొంగిలించిన దాన్ని తిరిగి ఇచ్చేసినప్పుడు. హల్లెలూయా, హల్లెలూయా. లంచగొండి బాప్తిసం తీసుకోవడానికి వచ్చాడు అనుకోండి, ఏం చేయాలి? మళ్ళీ అదే చేసి చెప్పండి, చెప్పండి. ఏం చేయాలి? ఏం చేయాలి? ఒక లంచగొండి బాప్తిసం తీసుకోవడానికి వచ్చాడు, ప్రభు దగ్గరికి వచ్చాడు, ఏం చేయాలి? ఏం చేయాలమ్మా? అమ్మా, తీసుకున్నది తిరిగిస్తే చాలా సంతోషం. హల్లెలూయా, హల్లెలూయా. తీసుకున్నది తిరిగి ఇచ్చేసేయాలి. అలాగే ఇక మీదట ఆ లంచాలని జీవితం నన్ను కూడా తీసుకోకూడదు. హల్లెలూయా, హల్లెలూయా. అలాగే అనేకులతో గొడవ ఉందనుకోండి, అప్పుడు ఏం చేయాలి? ఏం చేయాలి? అమ్మా, కొంతమంది పేర్లు బలి పెట్టుకుంటారు సమాధానం అని. ఏం పేర్లు అవి? మంచి పేర్లు పెట్టుకుంటారు సమాధానం అని చెప్పిన. కానీ వాక్యంలో ఏమని రాయబడదో తెలుసా? సమాధాన పరుచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడుదురు. హల్లెలూయా. మనము దేవుని బిడ్డలమైతే ఏం చేయాలి? పశ్చాత్తాపడుతున్నాం దేవుని దగ్గర, బాప్తిసానికి సిద్ధపడుతున్నాం, లేదా బాప్తిసం తీసుకున్న వాళ్ళమే ఏం చేయాలి? మన జీవితంలో ఉన్న సమాధానాన్ని తీసివేసుకునే ప్రయత్నం చేయాలి. అంటే అంటే మళ్ళీ ప్రశ్న చెప్పండి. మీకు అన్ని ప్రశ్నలు ఈరోజు చెప్పండి. అంటే ఏం చేయాలి? మీరు వచ్చి వినేసి వెళ్ళిపోవడానికి కాదమ్మా, ఇది మాట్లాడుకోవాలి మనం. హల్లెలూయా, హల్లెలూయా. లేకపోతే కొంతమంది ఉంటారు, కళ్ళు తెరిచి నిద్రపోతా ఉంటారు. మహానుభావు అదొక ఆర్తి. మళ్ళీ కళ్ళు తెరిచి నిద్రపోయే జీవి ఒకటి ఉంది, ఏంటో తెలుసా? చెప్పండి. అబ్బా, ఎవరమ్మా చెప్పింది? హల్లెలూయా. బాగా చెప్పారు. ఓకే, మనం అలా ఉండొద్దు. ఓకేనా? చక్కగా మాట్లాడదాం, తెలుసుకుందాం, నేర్చుకుందాం. హల్లెలూయా. ఓకే, ఎందుకు ఏమడుగుతున్నాను నేను అది మంచి చెప్పండి. ఏం చేయాలి? గొడవ ఉంది, ఏం చేయాలి? మనం దేవుని బిడ్డలు అయిన వాళ్ళు ఏం చేయాలి? ఏం చేయాలి? ఏం చేయాలి? నా తప్పేం లేదు ప్రభువా, నా వైపు నుంచి నేను అంతా కరెక్టే ప్రభువా, అంతా వాడే, అంతా ఆమె ప్రభువా, నేను ఎలాంటి వ్యక్తిని ప్రభువా, నేను నిప్పుని ఏమండి అనుకుంటా ఉంటాం. ప్రభు ఏమన్నాడు సెలవులో? ప్రభు మాట్లాడిన మొట్టమొదటి మాట చెప్పండి. తండ్రి, మన వెంటనే ఉంటుంది భలే వాళ్ళే, ఆడ తెలియపోవడం ఏంటి? అన్ని తెలిసే చేసేవాళ్ళు అంటాం మనమైతే కదా. అన్ని తెలిసే చేసింది ఆవిడ, లేకపోతే అన్ని తెలిసే చేసేవాడు.
వాడికి ఏమైనా తెలియదు, చదువుకున్నాడా అని చెప్పినని లాజిక్ మాట్లాడతాం. దేవుని బిడ్డలకు కావాల్సింది లాజికల్ కాదు, దేవుని బిడ్డలకు కావాల్సిన విధేయత. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ఏం చెబుతున్నాడు అది మాత్రమే చేయడం కావాలి. హల్లెలూయా. మనం 100 మాటలు మాట్లాడినా అది దేవుడికి అనవసరం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ఖండిస్తున్నాడు అని చెప్పారంటే మనలో ఈ లోపం ఉంది చూపిస్తున్నాడంటే ఆ లోపాన్ని మనం తెలుసుకొని తప్పు దిద్దుకునేవాడుగా ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. మేలైనది చేయడం నేర్చుకోవాలి. అలా చేస్తే ఈ వాటికి ఎన్ని కుటుంబాలు కట్టబడతాయో, ఏమండి, ఎన్ని సంబంధాలు కట్టబడతాయో, ఎంతమంది బంధువులు కలుస్తారు, ఎంతమంది స్నేహితులు కలుస్తారు, ఎంతమంది సంఘస్థులు కలుస్తారు కదండి. ఈరోజు దేవుని బిడ్డలో మనం చెప్పుకుంటున్నా మనలో లోపించింది ఏమిటో తెలుసా అండి? సమాధానమే. ఏం లోపిస్తుందండి? సమాధానం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి కేవలం దేవుని మాట వినడం మాత్రమే కాదు, ఆ మాటకు విధేయత చూపించేవారుగా ఉండాలి. హల్లెలూయా. నేను బాంబేలో ఉన్నప్పుడు నా రూమ్మేట్, అతను కేరళకి సంబంధించిన వ్యక్తి, ఎప్పుడూ కూడా నేను కుడి పక్క మాట్లాడితే తను ఎడమ పక్క మాట్లాడతాడు, నేను ఎడమ పక్క మాట్లాడితే తను కుడి పక్క మాట్లాడతాడు. అంటే నేను ఒకటి చెప్తాను, ఒకటి చెప్తాడు. ఎప్పుడు చూసినా అదే వైఖరి. ఆ రోజు రాత్రి కూడా అలాంటి డిస్కషన్ జరిగింది. ఏదో మాట్లాడుతున్నాడు, నేను దానికి జవాబిస్తున్నాను. నా పక్షాన కొంతమంది వచ్చి నా తరపున మాట్లాడారు, అతను నోరైతే మూయించేస్తారు. నేను భలే సంతోషపడిపోయాను. ఎందు గురించి? అతను నోరు మూయించబడింది కదా అని చెప్పి నేను భలే సంతోషపడ్డాను. దేవుడే ఇచ్చిన సహాయం లాగా బాగా సంతోషపడిపోయాను. ఉదయాన్నే లేచి బైబుల్ పట్టుకొని చర్చికి వెళ్ళాను. ఆదివారం అన్నమాట రోజు. ఇక చర్చికి వెళ్ళిన తర్వాత యూత్ మీటింగ్ అయిపోయిన తర్వాత నేను ప్రార్థన చేసుకుంటా ఉంటే ప్రభు నాతో ఒక మాట మాట్లాడుతున్నాడు. ఏమిటో తెలుసా మాట? నువ్వు కానుక నాకు వేసే ముందు మొదట వెళ్ళి నీ సహోదరులతో సమాధానపడిగా, అప్పుడు వచ్చి కానుకే అన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. నేను ఆశ్చర్యపోయాను. ఎందు గురించి అంటే నా వైపు తప్పు లేదు కదా. నా ఫీలింగ్ ఏంటి? నా వైపు తప్పు లేదు, నేను కరెక్ట్ మాట్లాడాను కాబట్టి నా పక్షాన కొంతమంది వచ్చి వాళ్ళు కూడా నాకు సపోర్ట్ చేసేసారు అని చెప్పారు. దాన్ని బట్టి సంతోషపడుతున్నాడు. కానీ దేవుడు ఏమంటున్నాడు? నీ సహోదరుడితో సమాధాన పడమంటున్నాడు. నేను అన్నాను, ప్రభువా ఇది మాట్లాడుతుంది మీరే కనుక అయితే నేను ఖచ్చితంగా క్షమాపణ అడుగుతాను. నేను వెళ్ళి అడుగుతాను ప్రభువా ఆ వ్యక్తి నేను చెప్పినని. చర్చ జరుగుతూ ఉండగానే ఆ వ్యక్తిని బయటికి పిలిచి అడిగాను, బ్రదర్ మీకు నా మీద ఏమైనా ఆయాసంగా ఉందా అని చెప్పింది. అవి ఏం లేదు బ్రదర్, ఏం లేదు అన్నాడు. అయినప్పుడు కూడా ప్రభు నాకు చూపిస్తున్నారు, నన్ను క్షమించండి బ్రదర్, నేను మిమ్మల్ని బాధ పెట్టాను, నన్ను క్షమించండి. నాకైతే తప్పు తెలియట్లేదు, కానీ దేవుడు నాకు తెలియపరుస్తున్నాడు, నన్ను సమాధాన పడమని చెప్తున్నాను, నన్ను క్షమించండి అని చెప్పాను. పర్లేదు అని చెప్పేసి నేను లోపలికి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత రోజు ఉదయాన్నే నన్ను పిలిచి నాతో మాట్లాడుతున్నాడు, రవి నేను యాక్చువల్గా నేను రూమ్ ఖాళీ చేసి వెళ్ళిపోదామని చెప్పి అనుకున్నాను. నేను చాలా అవమానంగా ఫీల్ అయ్యాను, లోపల చాలా బాధపడ్డాను, నా వైపు ఎవరు లేదు కదా అని చెప్పి అనుకున్నాను. కానీ దేవుడితో మాట్లాడాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ రోజు నుంచి ఆ సహోదరుడు నాకు ఎంత క్లోజ్ అయిపోయాడు తెలుసా అండి? ఎంతో ప్రేమించే సహోదరుడిగా తను మారిపోయాడు. తర్వాత నేను బాంబే వెళ్తే ఆ బాంబేలో అనేక ప్రాంతాలు తనే నన్ను తిప్పి ఆ తర్వాత పరిచర్య కోసం నాకు ఎంత కట్టు చేతులు అంతగా ప్రేమించే వ్యక్తి అయిపోయాడు. కారణం తెలుసా? దేవుని మాటకు విధేయత చూపించి. హల్లెలూయా. అలా కాకుండా కనుక నేను అవిధేయత చూపించుంటే ఏం జరిగేది? రెండో రోజు ఏం చేసేవాడు? ఖాళీ చేసేవాడు. ఖాళీ చేస్తే నాకేమొచ్చేది? నాకేమైనా ఆనందం వస్తుందండి దానివల్ల? నాకేమైనా తృప్తి వస్తుందా? కానీ దానివల్ల నా సహోదరుని నేను సంపాదించుకోగలిగాను. హల్లెలూయా. క్రైస్తవ జీవితం అంటే పోగొట్టుకోవడం కాదండి, సంపాదించుకోవడం. హల్లెలూయా. క్రైస్తవ జీవితం అని చెప్పారంటే నాశనం చేసుకోవడం కాదండి, కట్టబడటం. హల్లెలూయా. నాకు తెలిసిన ఒక సహోదరుడు, నేను బెంగళూరులో ఉన్నప్పుడు మరొక సహోదరుడిని నాకు పరిచయం చేసి రవి మన వ్యక్తి తన కుటుంబాన్ని పాడు చేసుకుంటున్నాడు, నువ్వు అతనితో మాట్లాడు, కొంచెం కౌన్సిలింగ్ చేయి అని చెప్పినని
ఆ సహోదరుని నాకు అప్పచెప్పాడు. నేను అక్కడ ఉన్నంత కాలం అతనితో మాట్లాడేవాడిని, దేవుని గురించి చెప్పేవాడిని, నా సాక్ష్యాన్ని చెప్పేవాడిని, వాక్యం తెరిచి అతనితో మాట్లాడేవాడిని, అన్ని బాగానే విన్నట్టుగా ఉండేవాడు. రీసెంట్ గా నేను ఎక్కడో చూసాను అతని ఫోటో ఫ్యామిలీ తోటి. చూస్తే మరి అతను చాలా సంతోషంగా ఉన్నట్లు కనబడ్డాడు. నేను రాత్రి ఏ సహోదరుడు అయితే ఈ వ్యక్తి నాకు పరిచయం చేశాడో అతను నాకు కాల్ చేశాడు. అతనితో నేను రాత్రి కాల్ చేసి మాట్లాడుతున్నాను. అతను అడిగాను, ఇతను లైఫ్ సెట్ అయిపోయినట్టుంది, చాలా హ్యాపీగా ఉన్నాడు కదా ఇతను అని చెప్పానంటే, ఏం చెప్పమంటారు, అతను మన మాట వినలేదు, తొందరపడ్డాడు, రహస్యంగా వేరే వ్యక్తితో వివాహం చేసుకున్నాడు. రీసెంట్ గా తెలిసింది ఏంటంటే ఆ అమ్మాయికి వేరే వ్యక్తితోటి అక్రమ సంబంధం ఉందని తెలుసు. నేను అతనితో మొదటి చెప్పిన మాట ఏంటి అని చెప్పానంటే, నువ్వు వెళ్ళి సమాధానపడు. ఆమె ఎలాంటి వ్యక్తి అయినా సరే నువ్వు ప్రభువును సరి చేసుకుంటే ప్రభు ఆమెను సరి చేస్తాడు. హల్లెలూయా. ప్రభు ఎలా పనిచేస్తాడు అని చెప్పానంటే, ముందు మనల్ని సరి చేస్తాడు. ముందు వాళ్ళని సరి చేయడు ఎప్పుడు కూడా. ముందు మనల్ని సరి చేస్తాడు. మనము తగ్గించుకున్న తర్వాత ఎదుటి వాళ్ళతో డీల్ చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. నేను ఎంత బాధపడ్డానో చెప్పడానికి. ఎందుకంటే పెళ్లి చేసుకున్న తర్వాత మనకు ఒక బిడ్డ పుట్టాడు. ఆ బిడ్డ భవిష్యత్తు ఏంటి? ఇప్పుడు ఈ కాపురం నాశనం అయిపోయింది. నేను అంత కాపురం చేయని చెప్పేశాడు. తన సొంత నిర్ణయం, సొంత ప్రయత్నం, సొంత ఆలోచన, సొంత మార్గం. ఎప్పుడైతే సొంత ప్రయత్నాలు ప్రయత్నించాడో ఏం జరిగింది? తన కుటుంబం నాశనం అయిపోయింది. భార్యతో సమాధానం పడటానికి ప్రెస్టేజ్ వచ్చింది. భార్య దగ్గర ప్రెస్టేజ్ ఏంటండి? భర్త దగ్గర ప్రెస్టేజ్ ఏంటండి? జ్ఞానవంతురాలు అని చెప్పానంటే కుటుంబాన్ని కట్టుకోవడానికి ఏమైనా చేయగలగాలి. హల్లెలూయా. జ్ఞానవంతుడు అని చెప్పానంటే కుటుంబాన్ని కట్టుకోవడానికి ఏమైనా చేయగలగాలి. హల్లెలూయా. అది జ్ఞానం అంటే. హల్లెలూయా, హల్లెలూయా. కొంతమంది చిన్న ప్రాబ్లం వస్తే నేను ప్రార్థన చేయను, నేను కూర్చోను, నేను మందిరానికి రాను. ఏమండి, నిజమా కాదా? మహానుభావులు ఉన్నారు అలాంటి. నేను ప్రార్థన చేయనంటే నీ కుటుంబాన్ని కట్టేదెవరు? నీ కుటుంబాన్ని కట్టేదెవరు? మందిరానికి రాకపోతే నీ జీవితాన్ని బాగు చేసేదెవరు? నీ భర్తతో మాట్లాడేవాడు దేవుడే, నీ భార్యతో మాట్లాడేవాడు కూడా దేవుడే. హల్లెలూయా. నీ బ్రతుకును మార్చేవాడు దేవుడు. హల్లెలూయా. ఎప్పుడు కూడా భార్యకు కానీ భర్తకు కానీ ఉండవలసిన మనసు ఏమిటో తెలుసా అండి? ప్రభువా, నాలో ఏదైనా లోపం ఉంటే నేను సరి చేసుకుంటాను, నేను ముందు ఉంటాను ప్రభువా. అది భార్య భర్తలే కాదు, అది స్నేహితులైనా, బంధువులైనా, రక్త సంబంధులైనా, అది ఎవరైనా సరే సరి చేసుకోవడానికి ఇష్టపడాలి, సరి చేసుకోవడానికి సిద్ధపడాలి. హల్లెలూయా, హల్లెలూయా. అలాంటి వారు మాత్రమే నెమ్మదిని పొందుకుంటారు, సమాధానాన్ని పొందుకుంటారు, సంతోషాన్ని పొందుకుంటారు. హల్లెలూయా. దేవుని దీవెనలు పొందుకునే వారుగా ఉంటారు. హల్లెలూయా. ఈరోజు సంఘానికి ఒక భయంకరమైన పరిస్థితి ఏమిటి అని చెప్పారంటే సమాధానము లేకపోతే. కాబట్టి వాక్యం చేసే పని ఏమిటి? తప్పు. వాక్యం ఏం చేస్తుందంటే అండి, తప్పు దిద్దుతుంది. మన తప్పుని ఎలా సరి చేసుకోవాలి? నేను ఉద్యోగం చేసేటప్పుడు, వింటారమ్మా, నేను ఉద్యోగం చేసేటప్పుడు ఒక కంపెనీలో, చాలా మంచి కంపెనీలో ఉద్యోగం చేసేవాడిని. అలా ఉద్యోగం చేస్తున్నప్పుడు తప్పుడు లెక్కలు కొన్ని రాశాను. ఆ టైంలో నాకు తప్పు అనిపించలా. ఎందు గురించి అంటే పర్వాలేదు, అదంతా కూడా నార్మలే అని చెప్పి అనుకున్నాను. కానీ ప్రభుని తెలుసుకున్న తర్వాత ప్రభు నాకు అది తెలియపరిచాడు. నేను రాసిన ఆ తప్పుడు లెక్కలు అవన్నీ కూడా ప్రభు నాకు తెలియపరిచినప్పుడు నేను ప్రభుతో చెప్పాను, ప్రభువా, అదే కంపెనీలో నాకు ఉద్యోగం దయచేయి, నేను ఫ్రీగా చేస్తాను ప్రభువా. నేను ఎంతైతే వాళ్ళకి నష్టపరిచానో అంతకంతకి నేను వాళ్ళకి చెల్లిస్తాను ప్రభువా అని చెప్పి నేను ప్రార్థన చేస్తే మరలా దేవుడు అదే కంపెనీలో నాకు ఉద్యోగం ఇచ్చాడండి. హల్లెలూయా. 3 నెలలు ఊరకనే పనిచేశానన్నాడు. ఇవన్నీ ఎందుకు చెప్తున్నాడు తెలుసా? దేవుని మాట విన్నవాళ్ళు దీవించబడతారు. హల్లెలూయా, హల్లెలూయా. తప్పు దిద్దుకోవడానికి ఇష్టపడిన వాళ్ళు దీవించబడతారు. హల్లెలూయా. కాబట్టి దేవుని వాక్యం ఏం చేస్తుంది? ఉపదేశిస్తుంది, ఖండిస్తుంది, తప్పు దిద్దుతుంది, నీతి యందు శిక్ష చేయుటకు. అంటే నీతి మార్గాన్ని
మనకు నేర్పిస్తుంది. హల్లెలూయా. నీతి మార్గములో మనల్ని నడిపిస్తుంది. హల్లెలూయా. దేవుని మార్గం ఏంటో తెలుసా అండి? నీతి మార్గము. అనేక మంది దేవుని బిడ్డల కుటుంబాల్లో నెమ్మది లేకపోవడానికి గల కారణం, సమాధానం లేకపోవడానికి గల కారణం, సంతోషం లేకపోవడానికి గల కారణం ఏమిటో తెలుసా? నీతి తప్పి ప్రవర్తిస్తారు. అయ్యో నేను ఉపవాసం చేయలేదే, వీటికి కాదు దేవుడు బాధపడేది. అయ్యో నేను ఆదివారం రాలేకపోయేనే, వాటికి కాదు దేవుడు బాధపడేది. నీతి మార్గము. ఏ మార్గము? దేవుని మార్గము, నీతి మార్గము. యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగుదు, పచ్చికల చోట్ల ఆయనను పరుగు చేయుచున్నాడు. చదవండి, ఎక్కడ? శాంతికరమైన జలముల యొద్ద ఆయన నన్ను నడిపించున్నాడు, తన నామమును బట్టి నీతి మార్గములలో నన్ను నడిపించుచున్నాడు. హల్లెలూయా. ఆయన మార్గం ఏంటండి? నీతి మార్గం. కొందరు చెప్తా ఉంటారు, మా అప్పులు ఎంతకైనా తరగట్లేదండి, మా పరిస్థితులు ఎంతకన్నా మారట్లేదండి, మా శోధనలు పోవట్లేదండి. ఇలాంటి వారు దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తే మనలో ఎక్కడ లోపాలు ఉన్నాయో, మనలో ఎక్కడ బలహీనతలు ఉన్నాయో, మనం ఎక్కడ తప్పిపోయామో, మనం ఎక్కడ దేవునికి ఆయాస్కరమైన కార్యాలు చేసామో వాటన్నిటిని దేవుడు ఒక్కొక్కటి బయటికి తీస్తాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఎవరైతే వాటిని సరి చేసుకుంటారో వాళ్ళ ప్రతి పరిస్థితిని కూడా దేవుడు సరి చేస్తాడు. హల్లెలూయా. ఈ ఒక్క పని మనం చేయగలిగితే మన జీవితాన్ని దేవుడు అద్భుతంగా మారుస్తాడండి. హల్లెలూయా. ఈరోజు సంఘానికి కష్టమే అది నీతి మార్గం. ఏ మార్గం కష్టం సంఘానికి? నీతి మార్గం కష్టం. బాప్తిసం పొందుతాం అన్ని అయిపోతుంది. ఒక పెద్ద సంఘం ఉంది, పేరు చెప్పంలే కానీ చాలా పెద్ద సంఘంగా పిలువబడుతున్న ఆ సంఘానికి నేను కూడా వెళ్ళాను. ఒక పాస్టర్ గారితో మాట్లాడటానికి, పాస్టర్ గారిని కలవడానికి వెళితే అక్కడ ఒక తమ్ముడు ఉన్నాడు. ఆ తమ్ముడు అడుగుతున్నాడు, అయ్యగారు నేను బాప్తిసం పొందే ఉద్యోగం వచ్చేదంటగా, నేను బాప్తిసం పొందే కష్టాలు తీరిపోతాయి అంటగా, నేను బాప్తిసం పొందే నా పరిస్థితులన్నీ మారిపోతాయి అంటగా, నేను బాప్తిసం పొందే ఇక అంతా మేలు జరుగుతుందంటగా. ఎవరు చెప్పారయ్యా నీకు? మా పాస్టర్ గారు చెప్పారండి. ఎవరు చెప్పారంట? పాస్టర్ గారు చెప్పారు. వింటున్నారా? బాప్తిసం పొందితే అవన్నీ మారుతాయి. మన మనసు మారి బాప్తిసం తీసుకుంటే, సరిదిద్దుకోవడానికి ఇష్టపడితే, దేవుడు చూపించే నీతి మార్గంలో నడవడానికి మనం ఇష్టపడితే అప్పుడు మన పరిస్థితులు మారుతాయి. హల్లెలూయా. హల్లెలూయా. రహస్యం అంతా ఎక్కడుంది అని చెప్పారంటే దేవుని వాక్యంలోనే ఉందండి. ఎక్కడుందండి? దేవుని వాక్యంలో. ప్రభు అంటున్నాడు కదా, ఈ ఇశ్రాయేలు ప్రజలను బట్టి నేను విసిగిపోయాను. ఎందుకంటే వాళ్ళను పరీక్షించారు. ఎలా పరీక్షించారండి? వాళ్ళ కష్టం వచ్చినప్పుడల్లా ప్రభు మీద సనగటమే, వాళ్ళ కష్టం వచ్చినప్పుడల్లా ప్రభు మీద గొడగటమే, వాళ్ళ కష్టం వచ్చినప్పుడల్లా ప్రభుకి వ్యతిరేకంగా మాట్లాడటమే. ప్రభు అంటున్నాడు, వాళ్ళకి నా మార్గాలు తెలియవు. చదవండి, ఆ మాటలు చదవండి. ఏప్రిల్ రాసిన పత్రిక 3వ అధ్యాయంలో 10వ వచనం చూడండి ఒకసారి. 2వ భాగం. కావున నేను ఆ తరము వారి వలన విసిగి వీరు ఎల్లప్పుడూ. ఆ దేవుడు విసిగిపోయాడంటండి. ఎవరి వలన? తన ప్రజలను బట్టి దేవుడు విసిగిపోయాడంట. ఎందుకండి? ఎల్లప్పుడూ తమ హృదయాలోచనలో తప్పిపోతున్నారు. చదవండి. నా మార్గమును వాళ్ళు తెలుసుకొనలేదు. వింటున్నారా? దేవుని మార్గములు వాళ్ళు తెలుసుకోలేదంట. అద్భుతాలు చూశారు, గొప్ప కార్యాలు చూశారు, ఎర్ర సముద్రం పాయలవడం చూశారు, ఆకాశం నుండి మన్నా కురవడం చూశారు, బండ నుండి నీళ్లు రావడం చూశారు, అన్ని చూశారు. కానీ ప్రభు మార్గాలను మాత్రం తెలుసుకోలేకపోయారు. ప్రభు మార్గాలను నేర్చుకోలేకపోయారు. ప్రభు మార్గాలను గ్రహించలేకపోయారు. దాన్ని బట్టి హృదయాలోచనలు ఏమైపోతున్నారంట? తప్పిపోతా ఉన్నారు. ఏమవుతున్నారండి? హృదయాలోచనలో తప్పిపోతా ఉన్నారు. హల్లెలూయా. హల్లెలూయా. దానివల్ల ఏమొచ్చింది? దేవుని ఉగ్రత. ఎంతమంది అయితే ఐగుప్తు దేశం నుంచి ప్రారంభమయ్యారు, వాళ్ళలో యెహోషువ కాలేడు తప్ప ఏ ఒక్కరు కూడా మిగలలేదండి. అందరూ ఆ 40 సంవత్సరాల్లో నశించిపోయారు.
గమనిస్తున్నారా? ఈరోజు మన జీవితంలో కూడా దేవుడు ఎన్నో గొప్ప కార్యాలు చేశాడు. ఈరోజు మనం ఎందుకు కూడుకుంటున్నామో తెలుసా? దయచేసి అందరూ శ్రద్ధగా వినండి. ఈరోజు మనం ఎందుకు కూడుకుంటున్నామో తెలుసా? ఏదో మనం కొద్ది సమయాన్ని గడిపి వెళ్ళిపోవడానికి కాదండి కూడుకుంటుంది. మనం ఎందుకు కూడుకుంటున్నామో అని చెప్పారంటే ప్రభువు నమ్మకత్వాన్ని జ్ఞాపకం చేసుకోవడానికి, ప్రభువు చేసిన ప్రతి మేలుని జ్ఞాపకం చేసుకోవడానికి, ప్రభువుకి మనస్ఫూర్తిగా కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరైతే ప్రభువు చేసిన మేలును జ్ఞాపకం చేసుకుంటారో వాళ్ళు కృతజ్ఞత కలిగిన మనస్సు కలిగి ఉంటారు. ఎవరైతే కృతజ్ఞత కలిగిన మనస్సు కలిగి ఉంటారో వాళ్ళు దేవుని మార్గంలో నడిచే విషయంలో జాగ్రత్త కలిగి ఉంటారు. హల్లెలూయా. కొంతమంది భలే పదాలు వాడతారండి. లక్కీగా తప్పించుకున్నానండి, లక్కీగా జరిగిపోయిందండి, లక్కీగా వచ్చిందండి. ఏది లక్కీగా రాదండి, ఆయన కృప ఉంటేనే జరుగుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన కృపది కాబట్టి తప్పించబడ్డావు, ఆయన కృపది కాబట్టి రక్షించబడ్డావు, ఆయన కృపది కాబట్టి దేవుని సన్నిధిలో ఉంటున్నావు, ఆయన కృపది కాబట్టి ఆయన మాటలు వింటున్నావు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి దేవుడు చేసిన మేళ్లను మనం జ్ఞాపకం చేసుకున్న వాళ్ళమైతే రెండు పనులు జరగాలి. ఒకటి, దేవుని కృతజ్ఞతలు చెల్లించాలి. రెండు, మన జీవితాన్ని సరి చేసుకొని దేవుని మార్గంలో నడవాలి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని మార్గం ఏంటో తెలుసుకొని ఆ మార్గంలో నడవడానికి మనం ఇష్టపడాలి. దేవుని వ్యతిరేకమైన మార్గాన్ని విడిచిపెట్టాలి. హల్లెలూయా. ఎవరైతే ఆ ప్రకారంగా జీవిస్తారో వాళ్ళు దేవుని వాగ్దానాన్ని స్వతంత్రించుకునే వారుగా ఉంటారు. హల్లెలూయా. వాళ్ళు దేవుని ఆశీర్వాదాన్ని పొందుకునేవారుగా ఉంటారు. హల్లెలూయా. వాళ్ళు దేవుని గొప్ప కార్యాలు చూస్తారు. హల్లెలూయా. వాళ్ళు దేవుని గొప్ప కార్యాలు చేస్తారు. హల్లెలూయా. సహోదరుడా, ఎప్పటికీ మన జీవితంలో ఎన్ని రోజులు వెళ్ళిపోయినాయి, ఎన్ని వారాలు వెళ్ళిపోయినాయి, ఎన్ని నెలలు వెళ్ళిపోయినాయి, ఎన్ని సంవత్సరాలు వెళ్ళిపోయినాయి, దేవుడు చేసిన మేడలు జ్ఞాపకం చేసుకుంటున్నామా? దేవుడు ఎందుకు బ్రతికిస్తున్నాడో జ్ఞాపకం చేసుకుంటున్నామా? ఈ జీవితాన్ని దేవుడు ఇంకా ఎందుకు ఉంచాడో జ్ఞాపకం చేసుకుంటున్నామా? దేవుడు విడిచిపెట్టమన్న వాటిని విడిచిపెడుతున్నామా? దేవుడు నేర్చుకోమన్న వాటిని నేర్చుకుంటున్నామా? దేవునికి అనుకూలంగా, అంగీకారంగా, దేవునికి మహిమకరంగా జీవిస్తున్నామా? లేకపోతే పాత రోత జీవితంలోనే కొనసాగుతున్నామా? ఎలా ఉన్నా దేవుని ప్రజలు ఆయన మార్గాలు తెలుసుకోలేదంట, తలంపులు ఇంకా తప్పిపోతున్నారంట. తప్పిపోతున్నామా? ఇంకా తప్పిపోతున్నామా? ఇంకా ఒక్కొక్కరికి ఒక్కొక్క పిచ్చి, ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క వ్యసనము, ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క బలహీనత. ఆ బలహీనతలోనే కొనసాగిపోతున్నారు. నన్ను మధ్యాహ్నం ఒక చెల్లి కాల్ చేసి ఒక ప్రశ్న అడిగింది. అన్నయ్య, మారు మనసు పొందిన వాళ్ళకి రాజకీయ పిచ్చి ఉండొచ్చా అని చెప్పి భలే ప్రశ్న అడిగింది ఆ చెల్లి. ఏమ్మా అని చెప్పి అడిగాను. ఏం లేదన్నయ్య, ప్రభు శరీరం తీసుకున్నారు, ప్రభు రక్తం తీసుకున్నారు, ప్రార్థనలు చేస్తున్నారు, భక్తి మాటలు మాట్లాడుతున్నారు, కానీ ఆ రాజకీయం వచ్చినప్పుడు కల్లా కేరింతలు కొడుతున్నారు, చాలా హడావుడి సృష్టిస్తున్నారు. ఇది దేవుని దృష్టిలో కరెక్టేనా అని చెప్పడితే ఖచ్చితంగా కాదమ్మా. గమనిస్తున్నారు? కొత్తగా అప్పుడే తెలుసుకుంటున్న వాళ్ళు ప్రభువుని, సీనియర్స్ చూసి పడిపోతున్నారు. ఎందు గురించి? సీనియర్స్ లాగా ప్రవర్తించచ్చు, బలహీనతలు సరి చేసుకోవడంలో, జీవితాన్ని మార్చుకోవడానికి ముందుకు రావట్లేదు. నూతన విశ్వాసులు ఎప్పుడు నేర్చుకుంటారో తెలుసునండి. నాకు 10 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ ఉంది, 5 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ ఉంది, 17 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ ఉంది, 20 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ ఉంది. అది కాదు. నువ్వు ఎంతగా ప్రభు పిలువబడ్డావు, నువ్వు ఎంతగా ప్రభు మార్గంలో నడుస్తున్నావు, ఎంతగా ప్రభు ఎదురు సరి చేసుకుంటున్నావు. లోపం లేని వాళ్ళని అంటల్లా లోపాన్ని సరి చేసుకుంటున్నావా? ప్రభు తెలియపరుస్తున్నప్పుడు సరి చేసుకుంటున్నామా? లేకపోతే మేము ప్రభుని ఎప్పుడో తెలుసుకున్నామండి, ఎప్పుడో బాప్టిజం తీసుకున్నామండి, మేము ఎప్పుడో సండే స్కూల్కి వెళ్ళేవాళ్ళమండి, మేము ఎప్పుడో యూత్ మీటింగ్కి వెళ్ళేవాళ్ళమండి, మేము ఎప్పుడో అది కాదు. ఇప్పుడు ఎలా ఇతరులకు మాదిరికరంగా ఉన్నామా? ఇతరులకు మార్గదర్శకంగా ఉన్నామా? ఇంకో విషయం తెలుసా? ప్రభు నన్ను రక్షించిన తర్వాత ఏ సంఘానికి వెళ్ళాలో నాకు తెలియని పరిస్థితి. అలాంటి పరిస్థితుల్లో ప్రభు సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాను. ఎందు గురించి అంటే
సేవకులు ఎలా ఉన్నారు అంటే బయట మాట్లాడేది ఒకటి, లోపల మాట్లాడేది ఒకటి, మందిరంలో మాట్లాడేది ఒకటి, బయటకు వచ్చి చేసేది ఒకటి. ప్రవర్తన రెండు సంబంధమే ఉండదు. ఏం చెబుతారో అది చెయ్యరు. అలాంటి ప్రవర్తన చూసి 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 విసిగిపోయాను. నేనేం నేర్చుకుంటాను ఇంకా. అందుకే ప్రభుని అడిగాను, ప్రభువా నాకు అలాంటి చోటకు తీసుకెళ్ళండి. ఎక్కడైతే వాక్యము అగ్ని వలె వస్తుందో, ఎవరైతే వాక్యానికి లోపడతారో అలాంటి ప్రాంతాలను తీసుకెళ్ళమని చెప్పి అన్నప్పుడు ప్రభు మందిరానికి తీసుకెళ్ళాడండి, ఒక సంఘానికి తీసుకెళ్ళాడండి. ఆ సంఘంలో నన్ను ఆకర్షించింది ఎవరో తెలుసా? సేవకులు కాదండి, సంఘం ఆకర్షించి. హల్లెలూయా. ఆ సంఘంలో వాళ్ళ సాక్ష్యాలు ఆకర్షించినాయండి. హల్లెలూయా. ఒక్కొక్కరి జీవితాన్ని చూస్తూ ఉంటే ఆ ఒక్కొక్కరి జీవితంలో ఆ హృదయాన్ని బద్దలు చేస్తుందండి. హల్లెలూయా. వారి సాక్ష్యాన్ని చూస్తూ ఉంటే నా హృదయంలో సవాలు చేయబడుతున్నానండి. హల్లెలూయా. వారి జీవిత విధానాన్ని చూస్తూ ఉంటే నేను దేవుని సన్నిధిలో అంగలార్చగలను. హల్లెలూయా. ఈరోజు మనం ఎలా ఉన్నాం? ఈరోజు మనం ఎలా ఉన్నాం? ప్రభు అంటున్నాడు, వాళ్ళ వల్ల మీరున్నొద్దు, వాళ్ళు కఠినం చేసుకున్నట్టుగా మీరు కఠినం చేసుకోవద్దు. నా గొప్ప కార్యాలు చూసి కూడా వాళ్ళకి నా మార్గాలు తెలియదు, నా చిత్తము తెలియదు, నా మనసు తెలియదు, కాబట్టి వాళ్ళు నశించుకోరు. సహోదరుడు ఈరోజు ప్రభు మాటలు వింటున్నాడు. మన హృదయాన్ని కఠినం చేసి ప్రభు చేసిన మేళను జ్ఞాపకం చేసుకొని కృతజ్ఞత నా జీవితం ప్రభుకి ఆయాసకరమైన, ప్రభుకి అసహ్యమైన వారు, ప్రభుకి విరోధమైన వాటికి వ్యతిరేకంగా విడిచిపెడదాం. ప్రభు మాటను నడవడం మనం సమర్పించకుండా సిద్ధపరచకుండా ప్రార్థించాలి. అందరూ ప్రతి ఒక్క మోకరించుకుని వారందరూ కూడా మోకరించండి.